అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనుకుంటున్న మన భారతీయ యువతకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా పైన ఏకంగా భారీ ఫీజును పెంచుతూ సంతకం చేసేశారు. ఇక పైన ఒక్కొక్క వీసాకు కంపెనీలు ఏటా $1,00,000 అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 88 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఈ ఒక్క నిర్ణయంతో భారతదేశంతో పాటు అటు చైనాకు చెందిన నిపుణులు, ఇతర దేశాలకు చెందిన నిపుణుల్లో కూడా అమెరికాలో అడుగు పెట్టడం అంత సులభం కాదు అన్న భయం మొదలైంది. ప్రతి H1B వీసా పైన ఏటా $1,00,000 రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోంవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు కూడా తెలిపారు. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికే ఇవ్వండి, అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి, మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపేయండి అని కంపెనీలకు లుట్నిక్ ఒక వార్నింగ్ ఇచ్చినట్టు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. Thank you, Mr. President. One of the most abused visa systems in our current immigration system has been the H-1B non-immigrant visa program. This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America. What this proclamation will do is raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States to work. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land, train Americans, stop bringing in people to take our jobs. That's the policy here, $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. ఈ నిర్ణయానికి ఒక టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ట్రంప్ నిర్ణయం పైన దిగ్గజ టెక్ కంపెనీలన్నీ కూడా అంటే లైక్ యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదని చెప్తున్నారు. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం ఈ H-1B వీసాను తీసుకొచ్చారు. యుఎస్ లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H-1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉంది. చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. అంటే ఇందులో ఎక్కువగా H-1B వీసాల పైన అమెరికాలో ఉంటుంది మన ఇండియన్సే 71% ఉన్నారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీయులు కూడా నిపుణులు, ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడ స్థిరపడ్డారు. అక్కడ కంపెనీలకు వర్క్ చేసి పెడుతున్నారు, అలాగే వీళ్ళు కూడా సొంతంగా లాభం పొందుతున్నారు. గివ్ అండ్ టేక్ అనే ధోరణిలో జరిగింది ఇన్ని రోజులు కూడా. ప్రస్తుతం అయితే H-1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉండేది గతంలో మొన్నటి వరకు. తొలుత ఈ లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీలకు ఇప్పుడు పెను భారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉందని చెప్తున్నారు. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డ్ నిధులు వినియోగించుకోనున్నట్లు ట్రంప్ తెలిపారు.